రేపు 5వ తేదీన జరపతలపెట్టినటువంటి ఈ ఫీజు పోరు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు విద్యార్థులు చెల్లించవలసినటువంటి ప్రతి సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే చేయాలో ఆ బకాయిలు ఇప్పటి వరకు కూడా 3,900 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించకుండా ఉండిపోవటం వలన విద్యార్థులు ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. విద్యని అభ్యసించేటువంటి విద్యార్థులకి మానసికంగా ఫ్రీడమ్ ఉంటేనే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు కూడా ఆందోళన నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మేము గతంలోనే చెప్పాము, ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలతో పాటు మరి నిరంతర ప్రక్రియగా జరుగుతున్నటువంటి పిల్లలు చదువుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాడికి చెల్లించేటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయకపోవటం వలన పిల్లలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుగురించే మేము గతంలో రైతుల తరపున ఒక ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా చెప్పినటువంటి విధంగానే మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పెంచే కార్యక్రమం ఎప్పుడైతే చేపట్టారో దాని మీద కూడా మేము పోరుబాటు పెట్టి ఈ వినియోగదారుల తరపున కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున. మరి 3వ కార్యక్రమము ఈ ఫీజు పోరు కార్యక్రమాన్ని కూడా 5వ తేదీన మరి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున తక్షణమే వారికి చెల్లించవలసినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా బకాయి లేకుండా చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని